కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మైదుకూరు నియోజకవర్గ పర్యటన. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో దువ్వూరులో ప్రసంగం. స్థానిక ఎమ్మెల్యే రఘురాం రెడ్డి మట్టి మాఫియా, ఇసుక మాఫియాతో సంపాదించిన డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని తాగడానికి నీళ్లు కూడా లేవు. రాజోలు ప్రాజెక్టు ఏమైందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పార్టీకి పూర్తయ్యేది. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని అన్నారు. 1 ఎకరానికైనా ఇచ్చారా? తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాలి. చంద్రబాబు, జగన్ 10 సంవత్సరాల్లోని దేనికోసమైనా పోరాడారా? కడపలోని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి బీజేపీ డబ్బులు ఇచ్చిందా? పులివెందల పులి అన్న జగన్ బీజేపీ ముందు ఎందుకు మోకాలు నొప్పుతున్నాడు? ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పరిశ్రమలు వస్తాయి. మనకు రాజధాని లేదు కానీ చేతిలో చెప్ప ఉంది. ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు ఏనాడైనా వెచ్చించాడా జగన్? జగన్మోహన్ రెడ్డి గారు రైతులను తొక్కేస్తూ అప్పుల పాలు చేస్తున్నాడు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే అని ఎద్దేవా చేశారు. అన్నా, ఈ కడప రాజకీయాలలో ఏమి జరుగుతుందో 5 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటిది వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలైంది. చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో నరికి ఘోరంగా క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికితే ఆయన ఎముకలు కనిపించి ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చంపేశారు. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి సొంత చిన్నాన్నను పొట్టను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ అని, దోషి అని సిబిఐ అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ 5 సంవత్సరాలుగా తన అధికారాన్ని అడ్డు వేసి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడింది సరిపోలేదని మళ్ళీ ఈరోజు అదే మనిషికి టికెట్ ఇచ్చారు. అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నిస్తుంది. ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయాన్ని జరుగుతుంటే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళడం అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. అన్నా, ఓ పక్క నేనున్నా, ఓ పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరే నిర్ణేతలు. మీ అందరూ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన తమ్ముడికి న్యాయం చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి బిడ్డ సునీత తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు కోర్టు మెట్టు. ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఇది అన్యాయం అని తట్టుకోలేకనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. ఈ గడ్డ మీదనే బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, నన్ను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరాములన్నను కూడా గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు, అమ్మా గుర్తు మర్చిపోకండి అమ్మా. అన్నా గుర్తు ముఖ్యం, హస్తం గుర్తు, అభయ హస్తం, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చేయి గుర్తు. అమ్మా చెయ్యి లేకపోతే ఏమీ లేదు.
అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.